నమస్తే. ఈ వీడియోలో మనము 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠమైన తోప్ అనేటువంటి కవితా పాఠాన్ని నేర్చుకుందాం. ఈ కవితా పాఠాన్ని రాసింది వీరేన్ डंगवाल. कंपनी बाग के मुहाने पर धर रखी गई है यह 1857 की तोप. इसकी होती है बड़ी संभाल, विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती है 2 बार. ఈ కవితా పాఠం పేరు తోప్. తోప్ అంటే ఫిరంగి అని అర్థం. ఇక్కడ మనం ఇప్పుడు దీని యొక్క భావాన్ని నేర్చుకుందాం. బాగ్, బాగ్ అంటే తోట. ముహాని, ముహాని అంటే ముఖద్వారము. విరాసత్, విరాసత్ అంటే వారసత్వము. అలాగే లాస్ట్ లైన్లో చెమకాయి, చెమకాయి అంటే మెరయుట అని. ఇప్పుడు దీని భావాన్ని చూద్దాం. కంపెనీ బాగ్ కే ముహానే పర్ దర్ రఖీ గయి హై యహ్ 1857 కి తోప్. తోప్ అంటే ఫిరంగి అని చెప్పుకున్నాం కదా. 1887వ సంవత్సరానికి చెందినటువంటి ఒక ఫిరంగి ఎక్కడ పెట్టబడిందట? కంపెనీ బాగ్కే ముహానే పర్. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఏదైతే ఒక ఫిరంగిని తయారు చేశారో 1887వ సంవత్సరంలో తయారు చేయబడినటువంటి ఆ ఫిరంగి, ఆ కంపెనీ, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలను బాగ్ అంటే తోటలుగా, అంటే ఉద్యానవనాలుగా మార్చిందనమాట. ఆ ఉద్యానవనంలో, ఆ ఉద్యానవనం యొక్క ముఖద్వారంలో ఈ ఫిరంగి ఉంచబడింది అని దాని యొక్క అర్థం. इसकी होती है बड़ी संभाल, विरासत में मिले. इसकी होती है बड़ी संभाल. సంహాల్ అంటే ఏంటి? జాగ్రత్త. దాన్ని చాలా జాగ్రత్తగా వారసత్వంగా మనకి ఇచ్చారనమాట వాళ్ళు. అంటే ఏంటి వారసత్వం అంటే? ఒకరి దగ్గర నుంచి మరొకరికి చెందడం అన్నమాట. అంటే బ్రిటిష్ వారి నుంచి మనకి విరాసత్ అంటే వారసత్వం, మిలా అంటే లభించడం, వాళ్ళ నుంచి మనకి వారసత్వంగా లభించిందనమాట. కంపెనీ బాగ్కి తరహ్ సాల్ మే చమకాయి జాతీ హై 2 బార్. ఇక్కడ మనకి కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని పరిపాలించినప్పుడు మన దేశంలోని చాలా ప్రాంతాలను ఉద్యానవనాలుగా మార్చింది కదా. సో ఆ ఉద్యానవనాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అలాగే కంపెనీ ఏవైతే కొన్ని వస్తువులను వదిలి వెళ్ళిపోయిందో వాటిని కూడా మనము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అందులో ఒకటి ఈ ఫిరంగి. 1887వ సంవత్సరంలో చాలామంది సిపాయిలను పొట్టన పెట్టుకున్న ఈ ఫిరంగి మనకి ఆ ఉద్యానవనంలో ఉంచబడిందనమాట. ఎందుకని? సందర్శకులు వచ్చే వాళ్ళ కోసం, వెళ్ళే వాళ్ళ కోసం ఆ ఫిరంగిని అందరూ చూడాలనే ఉద్దేశ్యంతో ఆ ఉద్యానవనంలో అక్కడ ఉంచడం జరిగిందనమాట. సాల్ మే చమకాయి జాతీ హై 2 బార్. సాల్ అంటే సంవత్సరం. ఒక సంవత్సరంలో దానిని మెరిపిస్తారట. ఎన్నిసార్లు? 2 బార్, 2 సార్లు. అంటే సంవత్సరానికి 2 సార్లు దానిని పూర్తిగా శుభ్రం చేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూద్దాం. సుబహ్ शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी, उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे अच्छे सूरमाओं के धज्जे अपने जमाने में. ఇక్కడ మనకు సైలాని, సైలాని అంటే యాత్రికులు, అంటే చూడడానికి వచ్చేవారు అన్నమాట. జబర్, జబర్ అంటే బలం, బలమైన అని. సూర్మావోం, సూర్మావోం అంటే వీరులు అని. దజ్జే అంటే చిత్తు చిత్తు చేయడము అని అర్థం అన్నమాట. మీకు హిందీ మీనింగ్స్ చెప్పడం లేదు, కేవలం తెలుగు మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సుబహ్ షామ్ కంపెనీ బాగ్ మే ఆతే హే బహుత్ సే సైలానీ. సుబహ్ ఔర్ షామ్ అంటే ఉదయము మరియు సాయంకాలము. సుబహ్ కా విలోమ శబ్ద షామ్ అంటే ఉదయము, సాయంకాలము. కంపెనీ బాగ్ మే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉద్యానవనాన్ని స్థాపించిందో, ఏర్పాటు చేసిందో, ఆ ఉద్యానవనంలోకి ఉదయం సాయంత్రం కూడా ఆతే హై వస్తారెవరు? బహుస్సే సైలాని, చాలామంది యాత్రికులు ఈ ఫిరంగిని చూడడానికి వస్తూ ఉంటారు. ఉన్హే బతాతీ హై యహ్ తోప్, ఆ వచ్చిన యాత్రికులతో
ఉన్హే వారితో బతాతీ హై యహ తోప్ ఈ ఫిరంగి ఇలా అని చెప్తుందట వాళ్ళతో కి ఏమని అంటే మై బడీ జబర్ ఏమని చెప్తుందట మై బడీ జబర్ నేను చాలా బలవంతుణ్ణి ఎంత బలం ఉందంటే నా దగ్గర ఉడా దియే థే మైనే అచ్చే అచ్చే సూర్మాఓం కే దజ్జే అచ్చే అచ్చే గొప్ప గొప్ప సూర్మాఓం అంటే వీరులు గొప్ప గొప్ప వీరులందరినీ కూడా ధజ్జే అంటే చిత్తు చిత్తుగా చేయడం అనమాట చితడే చితడే కర్ణ గొప్ప గొప్ప వీరులందరినీ కూడా నేను చిత్తు చిత్తుగా చేసేసి వాళ్ళందరినీ కూడా పోగొట్టేశాను వాళ్ళందరూ చనిపోవడానికి నేనే కారణము ఆ విధంగా నేను చాలా బలవంతుణ్ణి అని చెప్పి ఆ ఫిరంగి వచ్చిన యాత్రికులతో చెబుతోందట అపనే జమానేమి ఎప్పుడట ఇదంతా ఎప్పుడు చేశాను నా కాలంలో నేను ఇలా చేశాను నేను చాలామంది వీరుల్ని చంపేశాను నేను చాలా బలవంతుణ్ణి ఒకప్పుడు అని చెప్పి తన యొక్క గొప్పదనాన్ని వచ్చిన ఆ యాత్రికులతో చెప్పుకుంటోందనమాట నెక్స్ట్ अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती हैं गपशप कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती हैं ఖాస్కర్ గౌరయ్యే ఇక్కడ బహర్హాల్ అంటే ఇటువంటి దుస్థితి అలాగే గుడ్ సవారీ అంటే గుర్రపు స్వారీ నెక్స్ట్ ఫారిగ్ అంటే ముక్త్ యా ఖాళీ అలాగే అక్సర్ అంటే ఇంచుమించుగా గప్షప్ అంటే మాట్లాడడం చిట్ చాటింగ్ అనమాట మాట్లాడుతూ ఉండడము అలాగే శైతానీ అంటే కొంటెతనం అనమాట శైతానీమే అంటే కొంచెం కొంటెతనంగా అని ఖాస్కర్ అంటే ముఖ్యముగా అని అర్థము ఇక్కడ చూడండి अब तो बहरहाल छोटे लड़कों की गुड सवारी से अगर यह फारिग हो ఒకప్పుడు నేను చాలా బలవంతుణ్ణి చాలామంది వీరులను వెళ్ళగొట్టాను చంపేశాను అబ్తో ఇప్పుడైతే నా దుస్థితిలో ఉన్నాను ఇటువంటి దుస్థితిలో ఉన్నాను ఎటువంటి దుస్థితిలో ఉందట छोटे लड़कों की गुड सवारी से अगर यह फारिग हो ఇది ఖాళీగా ఉండడం చేత దీని మీద ఏం చేస్తున్నారట చోటే లడికే అంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా దీన్ని గుర్రపు స్వారీ ఆడడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు అటువంటి దుస్థితిలో నేను పడి ఉన్నాను తో ఉస్కే ఊపర్ బైట్కర్ చిడియా హీ అక్సర్ కర్తీ హై గప్షప్ అంతేకాదు ఉస్కే ఊపర్ బైట్కర్ దానిపైన కూర్చుని చిడియా పక్షులు కూడా ఏం చేస్తున్నాయట అక్సర్ కర్తీ హై గప్షప్ అక్సర్ అంటే తరచుగా ఫ్రీక్వెంట్గా అంటే పక్షులు నిరంతరం డైలీ వస్తూ ఉంటాయి ప్రతిరోజు అవి వచ్చి కూర్చుని ఏం చేస్తాయట ఒకటితో ఒకటి ఒక పక్షితో మరొక పక్షి మాట్లాడుకుంటాయట అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అనేవి మాట్లాడుకుంటూ ఉంటాయన్నమాట కభీ కభీ శైతానీ మే వే ఇస్కే భీతర్ బీ ఘుస్ జాతీ హై అవి మాట్లాడుకోవడమే కాదు కభీ కభీ అప్పుడప్పుడు శైతానీమే కొంటెతనంతో అవి ఏం చేస్తాయట వే ఇస్కే భీతర్ భీ ఘుస్ జాతీ హై అవి చాలా కొంటిగా ప్రవర్తిస్తాయి అల్లరి చేస్తాయి ఏ విధంగా దీని లోపలకు కూడా దూరిపోతాయి ఈ ఫిరంగి లోపలకు కూడా దూరిపోతాయి ఖాస్కర్ గౌరయ్యే ముఖ్యంగా చెప్పాలంటే పిచ్చుకలు ఎందుకంటే అవి చాలా చిన్నవిగా ఉండడం చేత ఆ ఫిరంగి లోపలికి దూరిపోతాయి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి నా మీద కూర్చుని అలాగే పిల్లలు కూడా నా మీద కూర్చుని ఆడుకుంటున్నారు ఒకప్పుడు నేను బలవంతుణ్ణే కానీ ఇప్పుడు ఇటువంటి నిరర్ధకమైనటువంటి దుస్థితిలో నేను పడి ఉన్నాను అని ఆ ఫిరంగి తన యొక్క గొప్పతనాన్ని ఆ యాత్రికులకు చెప్పుకుంటోంది అని మనకి ఇక్కడ కవిగారు వర్ణించడం జరిగిందన్నమాట ఇక నెక్స్ట్ చూద్దాం వే బతాతీ హై కి దర్ అసల్ కితనీ భీ బడీ హో తో ఏక్ దిన్ తో హోనా హీ హై ఉస్కా ముహ్ బంద్ ఇక్కడ దర్ అసల్ అంటే వాస్తవముగా చెప్పాలి అంటే అని ముహ్ అంటే నోరు వే బతాతీ హై కి దర్ అసల్ కితనీ భీ బడీ హో తోప్ ఆ పిచ్చుకలు ఏం చేస్తున్నాయి ఆ చిన్ని ఎంత చిన్నది ఉంటుంది ఆ పిచ్చుక అంత పెద్ద ఆ ఫిరంగి లోపలికి అవి దూరిపోతున్నాయి ఆ పిచ్చుకల ద్వారా కవి మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు
వాస్తవంగా చెప్పాలి అంటే కితనీ భీ బడీ హో తోప్, నువ్వు ఎంత పెద్ద ఫిరంగివైనా కానీ ఆ చిన్న పక్షులకు నువ్వు ఒక ఆట వస్తువుగా అయిపోయావు. అంటే మనం ఎప్పుడు కూడా ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఏదో ఒక రోజు మనం కూడా అంతమవ్వలసిందే. అంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా, మనకు ఎంత ధనమున్నా సరే ఎప్పుడూ గర్వంతో విర్రవీగకూడదు. ఎప్పటికైనా మనకి కూడా చివరి రోజులు అనేవి తప్పకుండా వస్తాయి. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి ఆ ఫిరంగి కూడా ఇప్పుడు ఒక ఆట వస్తువు అయిపోయింది. కాబట్టి మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే గర్వంతో విర్రవీగకూడదు అని మనకు ఇక్కడ ఆ చిన్న పక్షులు అంత పెద్ద బలమైన ఫిరంగిని ఒక ఆట వస్తువుగా అవి అక్కడ పిల్లలు ఆడుకుంటూ దాన్ని ఒక ఆట వస్తువుగా మార్చేశారు. కాబట్టి ఎంత బలవంతుడికైనా సరే నాశనము అనేటువంటిది తప్పదు అని మనకు ఇక్కడ ఈ తోప్ అనేటువంటి పాఠం ద్వారా వీరేన్ డంగ్వాల్జీ మనకి ఇక్కడ వర్ణించడం జరిగిందన్నమాట. ఇక మరొక పాఠాన్ని మనం వేరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.